దేవునికి స్తోత్రం. దేవుని యొక్క అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కూడి వచ్చిన సంఘం అంతటికి లోకరక్షకుడైన యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి సమయం అవుతుంది కనుక మీరు చాలాసేపు నుంచి మరి పాటలు పాడుతూ ప్రభు నామాన్ని ఆరాధిస్తున్నారు కనుక, వచ్చేవారు వస్తూ ఉంటున్నారు కనుక అందరం కూడా దేవుని యొక్క వాక్యం వినడానికి మనం సిద్ధపడదాం. అల్ఫాయు ఓమెగాయు నేనే, భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండువాడు నేనే అని సర్వాధికారి దేవునకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. యేసు ప్రభు వారు ప్రకటన గ్రంథంలో తన స్వయం రక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం గురించి యేసు ప్రభు వారు మాట్లాడుతూ అంటున్నాడు, నీకు మొదటి ఉన్న క్రియలు నేను ఎరుగుదును, ఇప్పుడు అటువంటి క్రియలు నీవు చేయటం లేదు. ఒకవేళ నీకు మొదట ఉన్న క్రియలు ఉంటే నీవు రక్షింపబడతావు. ఒకవేళ మొదట చేస్తున్న క్రియలు చేయకుండా నీవు ఉంటే గనక, నీవు మారు మనసు పొంది నా తట్టు తిరిగితే నీవు రక్షింపబడతావు అని చెప్పేసి యేసు ప్రభువారు చెబుతున్నారు. అందువలన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. అందువలన అంతరంద్రియములను హృదయములను పరీక్షించువాడు నేనే అని సంఘములన్నీ తెలుసుకొనుము, మరియు మీలో ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చెదను. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన అత్యున్నతమైన నామాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు దేవా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన ప్రభా, నీ పునరుద్ధాన ఆరాధనలో మేమందరము కూడి నీ నామాన్ని మహింపరచడానికి మీరు కృప చూపించారు నాయన. పాటల ద్వారా అయా నిన్ను ఆరాధించారు ప్రభా, నీ నామాన్ని మహింపరిచారు ప్రభా. అయా వాక్యంలోకి వెళ్తుండగా అయా నీ వాక్యము బండలను బద్దలు కొట్టు శుద్ధి వంటిది నాయన. నీ వాక్యము చాకలవాని సబ్బు వంటిది నాయన. నీ మాటలు పవిత్రమైనవి నాయన. అవి తెలివి లేని వారికి తెలివి తవి చేసే మాటలు నాయన. నీ తెలివి గల మాటలతో, నీ పవిత్రమైన మాటలతో ప్రభా అయా మీరు మాతో మాట్లాడి ప్రభా మా జీవితాలను వెలిగించిన ఆయన అయా నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి ప్రభా. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో మేము ముద్రించుకొని ప్రభా అయా 30 60 100 ఫలించే కృపను మా అందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనంలో అంతరంద్రియములను హృదయములను పరీక్షించువాడుని నేనే అని సంఘములన్నీ తెలుసుకొనుము. సంఘములన్నీ అని అంటే సంఘానికి శిరస్సు యేసు ప్రభువారు, సంఘం యొక్క శరీరము మనము. సంఘములన్నీ అంటే ఈ భూలోకంలో ఉన్న సార్వత్రిక సంఘమంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే అంతరంద్రియములను పరీక్షించువాడు నేనే, మిమ్మల్ని పరిశోధించువాడను నేనే, మీలో ప్రతి వానికి వాని క్రియలు చొప్పున నేను ప్రతిఫలం ఇచ్చేదను. రోమేలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో కూడా వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, నేను కూర్చుండుట, నేను లెగుచుట, నేను నడుచుట, నేను పండుకొనుట నీకు తెలిసే ఉన్నది. నీవు అంతరంద్రియములను పరీక్షించువాడవు, మమ్మల్ని పరిశోధించువాడవు నీవే అని అంటే భక్తులు అందుకే ఇలా పాడుతున్నారు, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా,
తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. తలంపులు తపనలు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినను పండుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. నడచినను పండుకొన్నను అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. ఆయన మనల్ని చూసే దేవుడు, మనల్ని సంరక్షించే దేవుడు, మనల్ని పోషించే దేవుడు, మనల్ని కాచి కాపాడే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మనల్ని చూసి, మనల్ని పరిశోధించి, మనల్ని సంరక్షించి, మనల్ని పోషించే దేవుడు ఎలాంటి క్రియలు చేయమంటున్నాడు. ఎలాంటి క్రియలు చేస్తే మనం రక్షింపబడతాము, ఎలాంటి క్రియలు చేస్తే దేవునికి ఇష్టమో ఈ యొక్క ఒక మధ్యకాల సమయంలో మనం పరిశుద్ధ లేఖనం నుంచి కొన్ని మాటలు చూద్దాము. యాకోబు రాసిన పత్రిక, కొత్త నిబంధన గ్రంథంలోంచి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము అతన్ని రక్షింపగలదా? నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకి విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? క్రియలనంటే మనము మన దేహంతో జరిగించే ప్రతిదీ, మంచిదైనా చెడైనా సరే అవి క్రియల కింద వస్తాయి. మనం ఆహారం తినటం, చూడటం, నడవటం, పడుకోవటం, లెగటం, పని చేసుకోవటం, నడవటం, ఇవన్నీ క్రియలు. మన దేహంతో జరిగించే వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తానని చెప్పేసి యేసు ప్రభువారు అన్నారు. సంఘములన్నీ ఇది తెలుసుకోవాలి. సంఘములన్నీ ఇది తెలుసుకోవాలి. వాని క్రియలు చొప్పున నేను వానికి ప్రతిఫలం ఇస్తాను. ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో యాకోబు రాస్తున్నాడు, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకి విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అంటే విశ్వాసం ఎలా కలుగుతుంది అనంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు గూర్చిన మాట వలన విశ్వాసం కలుగును. లోకంలో అనేక మాటలు ఉంటాయి, చెడ్డ మాటలు ఉంటాయి, మంచి మాటలు ఉంటాయి, చెడ్డ వార్తలు ఉంటాయి, మంచి వార్తలు ఉంటాయి. వాటి వల్ల విశ్వాసం కలగదని వినుట క్రీస్తును గూర్చిన మాట వల్ల, దేవుని యొక్క వాక్యము వల్ల విశ్వాసం కలుగుతుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన వద్దకు వచ్చిన వారిని ఆయన ఏమాత్రము త్రోసివేసే దేవుడు కాదు. ఆయన ఉన్నాడని, మనకు ఫలము దయచేస్తాడని నమ్మిన ఎడల ఆయన తప్పకుండా మనకు ఫలము దయచేసే దేవుడు. ఇక్కడ యాకోబు భక్తుడు రాస్తూ అంటున్నాడు, క్రియలు లేనప్పుడు విశ్వాసము నిష్ప్రయోజనము. అంటే మనము ఏ క్రియ చేస్తున్నా విశ్వాస సంబంధులం గనక, మనం విశ్వాసులం గనక విశ్వాస సంబంధమైన క్రియలే మనం చెయ్యాలి. లేదని మనం శరీరాన్ని అనుసరించి మనం నడుచుకుంటేనంట, అక్కడే రాయబడి ఉంది దేవుని యొక్క వాక్యము, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? విశ్వాసం లేని క్రియల వల్ల మనకు ప్రయోజనం లేదు. అట్టి క్రియలు మనల్ని రక్షించలేవు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆదికాండంలో మనం చూస్తే కనుక ఆదాము అవ్వల సంతానమైన ఏబేలు, కయ్యను ఇద్దరు కూడా దేవుని యొక్క వద్దకు అర్పణ తీసుకుని వచ్చారు. తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభువారు ఎవరి అర్పణ లక్ష్య పెట్టాడంటే ఏబేలు అర్పణ మాత్రమే లక్ష్య పెట్టాడు. ఎందుకు? ఏబేలు దేవునికి ఇష్టమైన అర్పణ తెచ్చాడా? దేవుని నచ్చే అర్పణ తెచ్చాడా? దేవుడికి అర్పణ చాలా నచ్చేదని చెప్పేసి ఏబేలుకు తెలుసా? కాదు. ఏబేలు
మంచి హృదయముతో దేవుని ఎదుట అర్పణ అర్పించాడు. కయ్యూను తమ్ముడు అర్పిస్తున్నాడు, నేను కూడా అర్పించాలని అర్పణ అర్పించడానికి వచ్చి తమ్ముడు అర్పిస్తున్నాడు. తమ్ముడిని దేవుడు లక్ష్య పెడతాడు, నేను కూడా తమ్ముడి కంటే మంచి అర్పణ అర్పించాలి అంటే హృదయంలో గర్వం ఉంచుకొని. మనం చూద్దాం ఒకసారి ఆదికాండంలో ముందు ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణ గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అసలు దేవుడే హేబేలు అర్పణ గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. చదువమ్మా. అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందిన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మన విశ్వాసులుగా ఉంటున్న మనము నీతి సంబంధమైన క్రియలు జరిగించే వారిగా ఉండాలి. విశ్వాస సంబంధమైన క్రియలు జరిగించే వారిగా మనం ఉండాలి. ఇక్కడ హేబేలు అర్పణ అర్పించినప్పుడు ఆ అర్పణని దేవుడు లక్ష్య పెట్టి ఆ అర్పణ ద్వారా నీతిమంతుడిగా అని దేవుడు హేబేలు తీర్చాడంట. దేవుని చేత సాక్ష్యం పొందినట్టు అక్కడ హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో మనం చూడగలుగుతాం. కయ్యూను అర్పణ చూద్దాం. కయ్యూను అర్పణ ఆదికాండము 4వ అధ్యాయం 4వ వచనం కాను చదువమ్మా. ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం నుంచి. కయ్యూనును అతని అర్పణయు అంటే దేవుడు లక్ష్య పెట్టలేదు, హేబేలు అర్పణ మాత్రమే దేవుడు లక్ష్య పెట్టాడు. ఎందుకంటే హేబేలు హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. ఈ మధ్యకాల సమయంలో నీ హృదయాన్ని నా హృదయాన్ని ఆయన చూస్తున్నాడు. నీ హృదయంలో ఉన్న బాధ నా హృదయంలో బాధ ఆయనకి తేటగా కనపడుతుంది. ఆయన మన వ్యసనములు వహించుకున్నవాడు, మన సంకటములన్నిటినీ కుదిర్చినవాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు పరిపూర్ణమైన స్వస్థత కలుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు ఏ వేదనతో వచ్చావో, ఏ దుఃఖంతో వచ్చావో, ఈ మధ్యకాల సమయంలో నీ దుఃఖాన్నంతటిని ఆయన నాట్యంగా మార్చబోతున్నాడు. నీ దుఃఖము నిట్టూర్పుగా ఎగిరిపోవును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ కయ్యూను అర్పణ మనం చూస్తాం. కయ్యూను అర్పణని దేవుడు లక్ష్య పెట్టలేదంట, తునీకరించాడంట. తునీకరించింది కాక అక్కడ కయ్యూను అంటున్నాడు, నీవు సత్క్రియ చేసిన ఎడలా అంటే నీవు మంచి హృదయముతో, నిష్కలంకమైన హృదయముతో, నీ హృదయంలో ఎటువంటి మత్సరము, ఎటువంటి క్రోధము, ఎటువంటి అసూయ, ఎటువంటి గర్వము లేకుండా నీవు అర్పణ అర్పించితే నీ అర్పణని నేను లక్ష్య పెడతాను. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛన కలుగును, నీవు దాన్ని ఏలుదువు. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. పేరాశ, దురాశ దుఃఖానికి చేయడానికి ఒక సామెత ఉంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కూడా ఆశించు తప్పులేదు, దేవుని ఎదుట మొరపెట్టు తప్పులేదు, పొరుగు వాడిది ఏది కూడా ఆశించొద్దు అని చెప్పేసి ఆజ్ఞల్లో రాయబడి ఉంది. నీకేమైనా కావాలా నన్ను అడుగు, నేను నీకు సమకూరుస్తాను, నేను నీకు ఇస్తాను, కానీ పొరుగు వాడిది ఏది కూడా నీవు ఆశించద్దు. ఇక్కడ హృదయము మత్సరంతో, క్రోధముతో, కోపంతో ఇక్కడ కయ్యూను అర్పణ అర్పించాడు. దేవుడు అంటున్నాడు, నీవు మంచి హృదయంతో అర్పిస్తే నీవు తలెత్తుకోవా? నువ్వు తలెత్తుకుందువు కదా, వాకిట పాపము పొంచి ఉంది, నీ హృదయంలో దానికి స్థానం ఇచ్చావు, నీ హృదయం అనే వాకిట పాపము పొంచి ఉంది. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. ఇక్కడ నీతిమంతుడిగా హేబేలుని దేవుడు తీర్చాడు. నీతియుక్తమైన బలులను ఆయన కోరే దేవుడు. నీతియుక్తంగా మనము దేవుడికి సమర్పించుకోలే. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చదువమ్మా. ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు రాస్తూ అంటున్నాడు,
కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన అంటే దేవుడు మెచ్చేది, దేవునికి అనుకూలమైందంటే దేవుడు మెచ్చేది, దేవుడికి ఇష్టమైనది, దేవుడు నీ నుండి కోరుకునేది. చదువమ్మా. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని యొక్క వాత్సల్యతను బట్టి మిమ్మల్ని ఒక దైవజనుడు, ఒక దైవ సేవకుడు, దేవుని చేత అపోస్తుడిగా ఎంచబడిన పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు, మిమ్మల్ని సంఘాన్ని బతిలాడుతున్నాడంట. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన ఇష్టమైనది, దేవునికి అనుకూలమైనది, దేవుడిని నుంచి కావాలనుకునేది ఏంటంటే పరిశుద్ధత కలిగి నీవు జీవిస్తూ నీ దేహంలో పరిశుద్ధాత్మక స్థానం ఇచ్చి నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారానికి ఒప్పుకోవటం అంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధమును చదువమ్మా. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన శరీరాన్ని ముందు మన శరీరాన్ని ఆయనకి సమర్పించాలి. మన శరీరము దేవుని మాటకు లోబడాలి, దేవుని యొక్క ఆజ్ఞలు పాటించే విధంగా ఉండాలి. మన శరీరము దేవుని ఆజ్ఞలు పాటించకుండా, దేవునికి లోబడకుండా, దేవునితో సహవాసం చేయకుండా, దేవుని సన్నిధిలో గడపకుండా, దేవుడికి దూరమై, దేవుడికి వేరై మనం ఏమీ చేయలేము, శాపాన్ని కొని తెచ్చుకుంటాము. నా ప్రియ సహోదరులారా, అనుకూలమును దేవునికి ఇష్టమైంది మీరు పరిశుద్ధంగా మీ శరీరాన్ని దేవునికి మీరు సమర్పించుకోండి. ఏబేలు తన యొక్క శరీరాన్ని దేవునికి సమర్పించుకున్నాడు. తన యొక్క హృదయంలో దేవునికి స్థానం ఇచ్చాడు. మరి మన హృదయాల్లో దేవునికి స్థానం ఉంటుందా? మనము దేవుని కొరకు పరిశుద్ధంగా జీవిస్తున్నామా? దేవునికి అనుకూలమైనది, దేవుడు మన నుంచి మెచ్చేది. పరిశుద్ధత అంటే దేవుని భయం కలిగి మనం జీవించటమే. ఈ పని చేయటం వల్ల నేను నష్టపోతాను, దానివల్ల వచ్చే పర్యవసానం వల్ల నేను ఇంకా బాగా నష్టపోతానని చెప్పేసి మనకు తెలిసి ఉండి కూడా మళ్ళీ మనం ఆ పాపం వైపు చూడటమే. ఆ పాపం వైపు చూస్తూ ఆ పాపాన్ని అంటించుకొని మనం తిరిగితే దేవుడు కూడా ఏమీ చేయలేడు. దానివల్ల నష్టం కలుగుతుందని మనకు తెలిసి కూడా మళ్ళీ మనం ఆ పాపం వైపే మనం వెళ్ళకూడదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంటుంది, కుక్క తన వాంతుకు తిరిగినట్టుగా మనము లోకం వైపు, పాపం వైపు తిరగకుండా పరిశుద్ధమును దేవునికి అనుకూలంగా మన యొక్క దేహాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలంట. ఇక్కడ అదే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అంటే శరీరానికి ఆత్మకి పోరాటం జరుగుతూ ఉండేది. నీ ఆత్మేమో దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించానండి, నీ శరీరం ఏమో నీకు నచ్చినట్టు నువ్వు జీవించమని చెబుతూ ఉండేది. మన ఆత్మేమో దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాలి, దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి, పాపం వైపు చూడకూడదు, లోకం వైపు చూడకూడదు, దేవునితో సహవాసం కలిగి జీవించాలని ఆత్మ చెబుతుంటే శరీరమేమో ఏం పర్లేదులే, ఎవరు చూడట్లేదులే, నీకు నచ్చినట్టు నువ్వు జీవించంటా ఉండదు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా ఆపేక్షించును. ఆ రోజే ప్రార్థన చేయాలనుకుంటావు, ప్రభుతో గడపాలనుకుంటావు, ఎవరో ఒకరు చుట్టాలు గుంపు దిగి దీంట్లో వచ్చేస్తారు. వాళ్ళుగా సమాచారం ఏమెవరో ఫోన్ చేయరు, ఏమెవరో వచ్చేస్తారు. ఆ ప్రార్థన అంతేగా అయిపోయినట్టే ప్రార్థన. ఇంకా సరే ఆ రోజు వచ్చారు, తర్వాత రోజైనా చేద్దామంటే ఇంకా ఆ రోజు అనుకున్నాం, అంతే తీర్మానం తీసుకున్నాం, ఆ రోజుతో ఇంకా అయిపోయింది. ఇంకా
ఆత్మ శరీరముకును, శరీరము ఆత్మకును విరోధంగా ఆపేక్షించును. దేవుని సన్నిధిలో గడపాలనుకుంటాం, ఫోన్ పట్టుకుంటాం, అంతే వెళ్ళిపోతా ఉండిద్ది ఇక ఫోన్. ఇక ఇలాగ వెళ్ళిపోతా ఉండిద్ది అనమాట, కోరమండల్ ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోతా ఉండిద్ది ఇంక ఫోన్. ఇంకంతే, ఇంకా దానికి స్టాప్ ఉండదు, మనకే స్టాప్ ఉండదు. నిద్ర వచ్చి సోయి తప్పిపోయి ఆ ఫోన్ అక్కడ పడేసి అట్ట పడుకుంటాం మనం. అది రన్నింగ్ అవుతా ఉండేది, ఛార్జింగ్ అయిపోయింది, అది ఆగిపోయింది. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా ఆపేక్షించును. ఒక చక్కని వచనం చూద్దాం మనం, చక్కని దేవుని యొక్క మాటను చూద్దాం. గల్తీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు శరీరము నుండి క్షయమగు పంటకు. అంటే ఎవరైనా ఒక పొలంలో విత్తనాలు విత్తితే దేనికోసం విత్తుతాడు? పంట బాగా పండాలి, తనకి లాభం రావాలని విత్తనం విత్తుతాడు. దేవుని ఒక వాక్యం చెబుతుంది, తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయి. అంటే ఈ శరీరంతో నువ్వు ఏ పంట అయితే కోస్తావో అది క్షయమైపోతుందంట. దాని పర్యవసానం ఈ భూమి మీద అనుభవిస్తావు, సిద్ధపరచబడిన ఆ నరకంలో కూడా అనుభవిస్తావు. తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను పంట కోయెను. అంటే మన శరీరంతో చేసే ప్రతి పని కూడా క్షయమైపోతుంది, దానికి విలువ అనేది లేదు. కింద రాయబడి ఉంది, చదువమ్మా. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంటను నీ శరీరంలో దేవుని యొక్క ఆత్మ నివసిస్తున్నట్టయితే, దేవుని యొక్క ఆత్మకి నీ శరీరంలో చోటుంటే, నీవు చేసే ప్రతి సత్క్రియను బట్టి నీకు నిత్య జీవంలో ఫలం ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ హేబేలు కయ్యూను చూస్తే గనక, కయ్యూను అర్పణని దేవుడు లక్ష్య పెట్టలేదు, హేబేలు అర్పణ మాత్రమే దేవుడు లక్ష్య పెట్టాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూద్దాం, విశ్వాస సంబంధమైన క్రియలు ఎవరు చేశారు, అసలు వారి విశ్వాసం ఎంత గొప్పది, దేవుడు వారి జీవితాల్ని ఏ విధంగా మార్చాడో మనం చూద్దాం. ఇదే యాకోబు రాసిన పత్రికలో చూడమ్మా. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ నుంచి. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన, అంటే దేవుడు ఇస్సాకుని కావాలని కోరుకోలా, అబ్రహాము ఈ క్రియ చేయగలడా చేయలేడా, అంటే నా మీద పరిపూర్ణమైన నమ్మకం ఉందా లేదా, పరిపూర్ణమైన నమ్మకము ఉందా లేదా. ఆవగించంత విశ్వాసం ఉండి ఈ కొండను చూసి ఎత్తపడి సముద్రంలో పడవేయమంటే పడుతుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆవగించంత విశ్వాసమున్న విశ్వాస సంబంధమైన మనము విశ్వాస సంబంధమైన క్రియలే చేయాలి, శరీర సంబంధమైన క్రియలకు దూరంగా మనం బతకాలి. ఇక్కడ మన పితరుడు మూల పురుషుడైన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని బలిపీఠము మీద దేవుని యొక్క మాటకు లోబడి బలిపీఠం మీద అర్పించుచుండగా ఆకాశం నుండి దేవుడు మాట్లాడి, నీ విశ్వాసాన్ని నేను చూశాను, నీవు దేవునికి భయపడివాడు అని చెప్పేసి దేవుడు అతన్ని స్నేహితుడిగా ఇచ్చాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మా, అక్కడి నుంచి చదువమ్మా. బలిపీఠము మీద అర్పించినప్పుడు, ఎవరిని? ఇస్సాకుని అర్పించినప్పుడు అతడు క్రియల వలన క్రియల వలన విశ్వాస సంబంధమైన క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతను, అంటే మన క్రియలు ఎలా ఉండాలి? విశ్వాసంతో కూడిన క్రియలే మన క్రియలు ఉండాలి. చదువమ్మా. క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసినని క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నావు కదా. కాబట్టి అబ్రహాము
దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా అది ఎంచబడును. అతనికి నీతిగా ఎంచబడి. అబ్రహాము విశ్వాసంతో దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. హేబేలు విశ్వాసంతో దేవుడికి అర్పణ అర్పించాడు, దేవుడు ఆ విశ్వాసాన్ని చూశాడు, నీతిమంతుడని దేవుని చేత హేబేలు సాక్ష్యం పొందాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి అబ్రహాము అబ్రహాము దేవుని నమ్మెను దేవుని నమ్మెను గనక అది అతనికి నీతిగా అది అతనికి నీతిగా ఎంచబడిను, అనులేఖనము నెరవేర్చబడను. మరియు దేవుని స్నేహితుడని అతనికి దేవుడు స్నేహితుడని పేరు పొందిన వారు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే అబ్రహాము ఒక్కడే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్నేహితులు ఉంటారా? దేవుడు ఎవరితో స్నేహం చేస్తాడు? దేవునికి స్నేహితులు ఉంటారా? కానీ అబ్రహాముతో స్నేహం చేయుటకు దేవునికి ఇష్టమైంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున సృజించబడిన మనము పాపంలో లోకంలో చీకటిలో ఉంటే మన కొరకు దైవ కుమారుడిగా లోకరక్షకుడైన యేసు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితము ఈ లోకంలోనికి వచ్చి కన్నికైన మరీ గర్భాన దేవుని కుమారుడిగా జన్మించి సర్వలోక మానవాళి కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి పాపము నుంచి మనల్ని విమోచించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాపము నుంచి మనల్ని విమోచించి ఆయన కుమార్తెలుగా ఆయన కుమారులుగా మనం చేసుకున్నాడు. అబ్రహాముని స్నేహితుడిగా మాత్రమే ఎంచాడు. మనల్ని ఏ విధంగా మార్చుకున్నాడు? కుమార్తెలు ముఖ్యమా, స్నేహితుడు ముఖ్యమా? ఎవరికి విలువిస్తారు? కుమార్తెలకే విలువిస్తారు. అప్పటికి యేసు ప్రభువారు ఈ భూలోకంలోకి రాలేదు, కానీ మనము ఆయన కృప ద్వారా రక్షింపబడి ఉన్నాం కనుక మరి అబ్రహాము స్నేహితుడికి ఎంచబడితే ఆయన్ని నమ్మి ఆయన్ని విశ్వసిస్తే ఆయన పిల్లలకుటకు అధికారం కలదని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. మరి ఆయన పిల్లలమైన మనల్ని మరి దేవుడు మనల్ని ప్రేమించడా? మరి ఆయన పిల్లలమని చెప్పుకున్న మనము ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలా వద్దా? ఇక్కడ చూద్దాం. అన్యురాలైన రాహాబు దేవుణ్ణి ఎరగని అన్యురాలైన రాహాబు దేవుణ్ణి తెలుసుకొని ఎలాంటి క్రియలు చేసిందో కొన్ని మాటలు చూసుకున్నాం. చదువమ్మా. అటువలనే రాహాబను వేసి కూడా ఎవరంట? వేసి అంట. రాహాబను వేష. తన జీవితాన్ని గడుపుకోవటానికి, తన కుటుంబాన్ని గడుపుకోవటానికి తన శరీరాన్ని అమ్ముకొని బ్రతుకుతున్న వేశ్య. వేసికి విలువ ఉంటుందా? యేసు ప్రభువారు యాకోబు బావి వద్ద సమరయ స్త్రీతో అంటున్నాడు. సమరయ స్త్రీ ఆ సమయానికి వచ్చిందని యేసు ప్రభువారు ముందుగానే గుర్తెరిగి అక్కడికి వచ్చి అంటున్నాడు, నీళ్ళిచ్చే నీళ్లు తాగితే నువ్వెన్నటికీ దప్పికొనవంటే, బాబు ఆ నీళ్ళేదో నాకు ఇస్తే నేను మాటికి ఇక్కడికి వచ్చి అనేకుల చోట అవమానం పొందే బాధ లేకుండా ఆ నీళ్ళేదో నాకు ఇచ్చే ప్రభువా అని అంటే, నీవు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురమ్మనంటే నాకు పెనిమిటి లేరని చెప్పేసి అంటే వేశ్య తన నిజాయితీని ఒప్పుకుంది. ఆమె ద్వారా ఆ ప్రాంతం అంతా రక్షింపబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం వెతుకుతున్న మెస్సియాని మేము కనుగొంటమే, రాబోవాడు ఇతడే కదా అని చెప్పేసి యేసు ప్రభువారిని గురించి సాక్ష్యం ఇస్తే యేసు ప్రభువారిని ఆ ప్రాంతం నుంచి వెళ్ళనివ్వలేదంట. ఇంకొన్ని రోజులు మా ప్రాంతంలో ఉండని బతిలాడారంట. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసిన ప్రాంతంలోనేమో యేసు ప్రభువారిని వెళ్ళకొట్టేశారు. ఇక్కడ ఈ రాహాబని వేశ్య ఎలా నీతిమంతురాలుగా మార్చబడింది, ఎలాంటి విశ్వాస సంబంధమైన క్రియలు చేసిందో చూద్దాం. చదువమ్మా. అటువలనే రాహాబని వేసి కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసిన. అంటే దేవుని బిడ్డలను చేర్చుకొని వారిని అపాయానికి అప్పగించకుండా, వారిని రాజు చేతికి అప్పగించకుండా వెలుపలికి పంపివేసినప్పుడు క్రియలము అంటే దేవుని పిల్లలని ఆమె చేర్చుకొని, దేవుని పిల్లలు వీళ్ళు దేవుని పిల్లలు, వీరి దేవుడు గొప్ప దేవుడు, వీరి దేవుడు సృష్టికర్త. ఆయన ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఈ యెరికో గోడలను పడగొట్టడానికి ఆయన తన ప్రజల్ని తీసుకొచ్చాడు. ఈ రాజులందరినీ ఆయన వారికి అప్పచెప్పబోతున్నాడని చెప్పేసి రాహాబు తన
రాహాబు మన దేవుడైన యెహోవా గురించి సాక్ష్యం ఇచ్చటము మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని యెహోషువ గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఒక్కసారి ఆ మాటలు చూద్దాం. ఒకసారి చదువమ్మది, ఒకసారి చదువు. ప్రియర్ మూలముగా యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం తీయమ్మ. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం తర్వాత యెహోషువ 2వ అధ్యాయం మొదటి నుంచి కాదు వచ్చిన చెప్పాను. తొమ్మిదో వచ్చిన కాను చదువమ్మా. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన ఎవరి వలన భయం పుట్టింది? సృష్టికర్త అయిన దేవుని ప్రజల వలన వారికి భయం పుట్టిందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని మీ వలన మాకు భయం పుట్టినని మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడినని నేను ఎరుగుదును. ఆమె ఎరిగిందంట. వీళ్ళ పైకి ధైర్యవంతులుగా ఉన్నారు కానీ వాళ్ళ హృదయాలు కలవరంగా ఉన్నాయి. వారు భయంతో బతుకుతున్నారు. వాళ్ళు దేవుని యొక్క ప్రజలు రాబోతున్నారు, వారు మన దేశాన్ని స్వాధీనపరుచుకుంటారనే భయము వారిని బలహీనపరుస్తుందని ఈ రాహాబు అని వేసి విని, మీ దేవుడు గొప్ప దేవుడు, మీ దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, మీ దేవుణ్ణి నేను కూడా అనుసరిస్తాను, మీ దేవుని తట్టు నేను కూడా తిరుగుతాను. మా వాళ్ళు ధైర్యంగా ఉన్నట్టు నటిస్తున్నారు కానీ వారందరూ ధైర్యం చెడిన వారిగా ఉన్నారని చెప్పేసి దేవుని బిడ్డల్ని ఆమె చేర్చుకొని అపాయము నుంచి వారిని తప్పిస్తే హెబ్రీలు రాసిన పత్రికలో రాయబడి ఉంది, విశ్వాసమును బట్టి రాహాబు వేగులు వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశించకపోయిందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమాధానం కలిగి దేవుని ప్రజలను చేర్చుకుంది. వారు దేవుని ప్రజలు ఆ ప్రాంతం మీదకి దండెత్తి వచ్చినప్పుడు రాహాబు ద్వారా తన కుటుంబం కూడా రక్షింపబడింది. రాహాబు యేసు ప్రభువు వారి వంశావళిలో చేర్చబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఒక వేసుకి దేవుడు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు? విశ్వాసమును బట్టి దేవుని నమ్మింది. నీతి సంబంధమైన విశ్వాస సంబంధమైన క్రియలు తను చేసింది. యాకోబు రాసిన పత్రికలో మనం చూద్దాం. విశ్వాస సంబంధమైన క్రియలు ఏ విధంగా ఉంటాయో మనం చూసుకొని ముగించుకుందాం. సమయం అవుతుంది కనుక, మరి ఎండ కూడా విపరీతమైన వేడిగా ఉంటుంది. 14 వచ్చిన కాను చదువమ్మ. 2వ అధ్యాయము. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నయు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి చలి కాచుకొనుడి తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి? అంటే ఒక సహోదరుడు, మనకు తెలిసిన సహోదరులు, మన ఇరుగు పొరుగు వారు ఎవరైనా సరే, వారికి ఉన్న పరిస్థితులను బట్టి, వారికి ఉన్న ఇబ్బందులను బట్టి, వారు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే మనం సహాయం చేయకుండా దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని అంటే బాగోదంట. ఇక్కడ దేవుని ఒక వాక్యం అదే చెబుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని ఆస్వాదించును గాక. నీకు సహాయం చేయగల సామర్థ్యం దేవుడు నీకు ఇచ్చి నీవు సహాయం చేయకుండా, మీ కొరకు మేము అనుదినము మా ప్రార్థనలో మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటాము అని అంటే విశ్వాస సంబంధమైన క్రియలు కావంట. దేవుని ఒక వాక్యం స్పష్టంగా చెబుతుంది. సహోదరులైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక, అంటే వారు ఏదో ఒక అవసరంలో ఉంటే, ఏదో ఒక అక్కర్లో ఉంటే,
మనం సహాయం చేయకుండా మీ కొరకు అనుదినము మేము చాలా ప్రార్థన చేస్తున్నామండి, దేవుడే మీకు సహాయం చేస్తాడంటే కాకోలంలో వచ్చి ఏలియాని పోషించినట్టుగా కాకోలనేమో దేవుడు పంపిస్తాడు. అవసరమైతే పంపిస్తాడు, అక్కడికి ఎవరో వెళ్ళటానికి వీల్లేదు. ఏలియా దాక్కొని బతుకుతున్నాడు కనుక దేవుడు కాకోలంలో వాడుకున్నాడు. మనుషులుగా మనమందరము, సంఘంగా మనమందరము ఉన్నాం గనక ఒకరి పట్ల ఒకరము ప్రేమ కలిగి విశ్వాస సంబంధమైన క్రియలు, ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరి అవసరతలో ఒకరు పాలిభాగస్తులు అవుతూ నీకు చేతనైన సహాయమే చేయి. ఒకవేళ ఏ సహాయం లేదా వాళ్ళని బలపరచు, పలకరించు, సహాయం చేసేవారికి చెప్పు, వారి గురించి వీళ్ళకి కొద్దిగా సహాయం చేయండి, వీరు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని ఆస్వాదించుడు గాక అని అంటే ప్రయోజనం లేదంట. మరి సమాధానంగా వెళ్ళుడంటే అంతే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని ఆస్వాదించుడు గాక అని అంటే నీ పాకెట్లో డబ్బులుండి వారికి అవసరం ఉండి ఒక 10 రూపాయలు ఇచ్చి నువ్వు కాఫీయో టీయో తాగమని చెప్పకుండా ఉంటే సమాధానంగా ఆ ప్రైజ్ లాడ్ అంటే ఆ ప్రైజ్ లాడ్, దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆ వందనాలండి అంటే విశ్వాస సంబంధమైన క్రియలు కావంట. అంత్య దినాల్లో ప్రేమ చల్లారిపోతుందని చెప్పేసి దేవుని ఒక వాక్యము ముందుగానే చెప్పింది. నా సహోదరులారా, క్రియలు లేని విశ్వాసము మృతము. సంఘంలో ఉన్న మనమందరము, సంఘ సభ్యులమైన మనమందరము, మనకు శిరస్సు దేవుడు, మనందరము అవయములు గనక మనము ఒకరినొకరము బలపరుచుకునే వారిగా ఉండాలి, ఒకరికొకరు సహాయం చేసుకునే వారిగా ఉండాలి, ఒకరికొకరు ప్రేమించుకునే వారిగా ఉండాలి. ఇవి సంఘంలో ప్రాముఖ్యమైనవి. వీటి తర్వాతే ఏదైనా సరే, వీటి తర్వాతే విశ్వాస సంబంధమైన క్రియలు అంటే ఈ విధంగానే ఉంటాయి. మన పితరులు దేవుని యొక్క మాటకు లోబడి విశ్వాస సంబంధమైన క్రియలు వారు చేశారు. మనం దేవుడి మాటను వింటున్నామంటే దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించి మనం నడుచుకోవాలి. కింద నుంచి చదువమ్మా. అది అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండును. ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళకి విశ్వాసం ఉంది, నాకు క్రియలు ఉన్నాయి, వేరే వాళ్ళకి విశ్వాసం ఉంది, నాకు క్రియలు ఉన్నాయంటే పని అవదంట. ఎవరి విశ్వాసము వారిదే, ఎవరు విశ్వాస సంబంధమైన క్రియలు వారే చేయాలి. ఇంకొకరికి విశ్వాసం ఉంది, నేను వారి పట్ల వారికి అనుగుణంగా క్రియలు చేస్తానంటే అది ఘనతకు తగినది కాదు, అది మెప్పు పొందవలసింది కాదు. చదువు ఒకసారి. అదే అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నాయి. అంటే ఇప్పుడు నాకు విశ్వాసం ఉంది, కిషోర్కి క్రియలు ఉన్నాయి అంటే కిషోర్ ఏదైనా చేయగలడు. చదువమ్మా. క్రియలు లేకుండా మొదట చదువమ్మా. అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరచదను చెప్పును. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దెయ్యములు కూడా నమ్మి వణుకుతున్నాయి అంటే దేవుడు ఒక్కడేనని. కానీ మనుషులు మాత్రం నమ్మట్లేదు, వణకట్లేదు, వణికినట్టు యాక్టింగ్ చేస్తున్నారు. అంతే, వణికినట్టు యాక్టింగ్ చేస్తున్నారు. యేసుప్రభు వారు ఆ అద్దరిలో దిగి, ఆ యొక్క నావలో నుంచి దిగి కాలు పెట్టగానే సమాధిలో ఉన్నవాడు పరిగెత్తుకుంటూ వచ్చి, దేవుని కుమారుడా మాతో నీకేం పని అని అన్నారు. మరి దెయ్యాలు కూడా దేవుడు ఒక్కడే అని నమ్మి వణుకుచున్నాయి. మరి మనం ఎందుకు విశ్వాస సంబంధమైన క్రియలు మనం చేయట్లేదు? మన స్వార్థమే మనం చూసుకుంటున్నాం, మనకు నచ్చినట్టే మనం బ్రతుకుతున్నాం. ఇక్కడ మనం ముందుగా చెప్పబడినట్టుగా రాహాబు అని వేశ్య దేవుని యొక్క బిడ్డలను, దూతలను సమాధానంగా చేర్చుకుంది. అవిధేయులతో పాటు నశించిపోకుండా తాను ఒక్కటే కాదు రక్షింపబడటం, నా ఇంటి వారు కూడా, నా తండ్రి ఇంటి వారు కూడా రక్షింపబడాలని చెప్పేసి ఆ ప్రజలకు, ఆ దేవుని ప్రజలకు విజ్ఞప్తి పెట్టుకుంది. దేవుని ప్రజలు ఆ ప్రాంతం మీదకి వచ్చినప్పుడు తన కుటుంబాన్ని రక్షించారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే రాహాబు వేశ్య యేసు ప్రభువారి వంశావళిలో ఒక బలమైన పాత్రగా
రాయబడి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నిన్ను నన్ను దేవుడు ఆ విధంగా ఆస్వాదించాలంటే, నిన్ను నన్ను దేవుడు ఆ విధంగా హెచ్చించాలంటే విశ్వాస సంబంధమైన క్రియలు అంటే మంచి క్రియలు మనలో ఉండాలి. దేవుని క్రియలు మనలో ఉండాలి. మనం చేయగలిగిన సహాయం మనం చేయగలిగిన సహాయం దేవుడు మనకు సామర్థ్యం ఇచ్చినా సరే మనం చేయకపోతే నీ విశ్వాస సంబంధమైన దానికి విలువ అనేది ఉండదు. క్రియల మూలముగానే విశ్వాసిగా నీతిమంతుడిగా నీవు తీర్చబడతావు. మనము ఒకరినొకరు ప్రేమించుకొని, ఒకరినొకరు గౌరవించుకొని, ఒకరి కష్ట సుఖాల్లో సమంగా ఉన్న మనము పాలు పంపులు పొందేవారిగా మనం ఉంటే గనక దేవుడు మన విశ్వాస సంబంధమైన క్రియల్ని మెచ్చి మనకు బహుమానాల్ని పరలోకంలో సిద్ధపరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, అందరం ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభా, విశ్వాసమును బట్టి మరి హేబేలు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు ప్రభా. అయ్యా, నేను కూడా నీ నీతిని అనుసరించి విశ్వాస మూలంగా నేను జీవించాలి ప్రభా. విశ్వాస సంబంధమైన క్రియలే నాలో ఉండాలి ప్రభా. అవిశ్వాసిలాగా నేను ప్రవర్తించకూడదు. అవిశ్వాసిలాగా నేను ఉండకూడదు ప్రభా. అయా, నాలో ఉన్న విశ్వాసాన్ని వృద్ధి పొందించండి ప్రభా. నాలో ఉన్న విశ్వాసాన్ని వృద్ధి పొందించండి ప్రభా. నీవు నమ్ముచున్నావా? నమ్మితే దేవుని మహిమను చూస్తావని చెప్పి చెబుతున్నాడు యేసు ప్రభువారు. నీవు ఆయన యొద్దకు వచ్చావు గనక ఆయన ప్రతిఫలం దయచేసే దేవుడు. ఇక్కడ అబ్రహాము విశ్వాస సంబంధమైన క్రియల ద్వారా దేవునికి స్నేహితుడిగా ఎంచబడ్డాడు, నీతిమంతుడిగా మార్చబడ్డాడు. రాహాబు అని వేశ్య విశ్వాసం ద్వారా దేవుని యొక్క ప్రజలను చేర్చుకోవడం ద్వారా అవిధేయులతో పాటుకు నశించకుండా రక్షింపబడింది. యేసు ప్రభువారి వంశావళిలో ఒక పాత్రగా దేవుడు రాహాబును వాడుకున్నాడు. మరి నిన్ను నన్ను ఆయన వాడుకోవాలంటే, నిన్ను నన్ను ఆయన గణపరచాలంటే విశ్వాస సంబంధమైన క్రియలే మనలో ఉండాలి. మనము సంఘమును ప్రేమించేవారిగా, ఇరుగు పొరుగును ప్రేమించేవారిగా, సహోదరులు ప్రేమించేవారిగా, సహోదరులు గౌరవించేవారిగా, వారి కష్ట సుఖాల్లో మనము పాలు పంపులు పొందేవారిగా, వారిని ఆదుకునేవారిగా, నీ చేయగలిగిన సహాయమే చేయి. ఎక్కువ చేసి నిన్ను కష్టం తెచ్చుకోమని చెప్పట్లేదు కానీ దేవుని ఒక వాక్యం, నువ్వు చేయగలిగిన సహాయమే చెయ్యి. దాని ద్వారా వచ్చే దీవెన ఆశీర్వాదము పొందుకోమని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. అట్టి విశ్వాసము మనల్ని రక్షించిద్దంట. యేసు ప్రభువారు అంటున్నారు, నేను వచ్చినప్పుడు ఎవరిలోనైనా విశ్వాసాన్ని కనుగొందునా అని అంటున్నాడు. మరి నీలో విశ్వాసం ఉంటే, విశ్వాస సంబంధమైన క్రియలు చేస్తే దేవుడు నిన్ను కనుగొంటాడు. ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో దేవుని యొక్క రాజ్యంలో యుగాలు నీవు జీవించే విధంగా దేవుడు నీకు కృప అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేద్దాం. అవును ప్రభా, విశ్వాస సంబంధమైన క్రియలు నాలో ఉండాలి. విశ్వాస సంబంధమైన క్రియలు నాలో ప్రభా పెంపొందించండి ప్రభా. అట్టి జ్ఞానం మాకు దయచేయండి ప్రభా అని అందరం ప్రార్థన చేద్దాం.